వచ్చే నాయన. ఆ బిడ్డకి ఇంకా ప్రభు లేడి పిల్లవల గంతులు వేసి ఆరోగ్యం దయచే ప్రభు. మీకు వందనాలు తండ్రి. నా కాళ్ళ నొప్పులు మీరు దూరపరచండి తండ్రి నాయన. ఇచ్చిన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభు. బిడ్డల ప్రభు డ్యూటీ రాకపోకల్లో తోడుగా ఉండి సహాయం వచ్చే నాయన. వాహనాల పట్ల మీ కృప మీకు ఆర్ద్ర దయచే నాయన. చేస్తున్న పని అంతట్లో ప్రభు మీకు వందనాలు నాయన. మీ హస్తపు నీడ ఉంచి సహాయం వచ్చే తండ్రి నాయన. ఎటువంటి ఎండ దెబ్బ వడదెబ్బ ఏమి తగలకుండా ప్రభు నాయన రెక్కల నీడలో ఉంచి సహాయం వచ్చే ప్రభు. రాకపోకల్లో తోడుగా ఉండి సహాయం వచ్చే నాయన. కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించి సహాయం వచ్చే ప్రభు. మీకు వందనాలు నాయన. ఆయా సంఘాన్ని ప్రభు అభివృద్ధి పరిచి సహాయం వచ్చే ప్రభు. సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రభు నాయన. అయ్యా యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నాయన తండ్రి నాయన ఆరాధనంతట్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయ నాయన. అన్నే నోటికి నోరుగా ఉండి ప్రభు మీరే సహాయం చేయమని ప్రభు నాయన. ఇర్మియా నీ నోరు తెరిమి నీ నోట్లో నా మాట ఉంచుతాను మీ లేఖనము సెలవిస్తుందిగా ప్రభు నాయన. బలంగా వాడుకొని సహాయం చేయమని ప్రభు నాయన. అల్పురాలని అయోగ్యనాలి ప్రభు నాయన. యా ప్రభు అనిపించుకునాలి మంచి యోగ్యత లేదు ప్రభు నాయన. దయతో మీరు నన్ను ఒక్కసారి క్షమించమని నాయన యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నాథుని పేరిట వినయము గడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా. ఇప్పటి వరకు దేవుని యొక్క ఉన్నతమైన కృపలో ఆయన దయ ఆయన కనికరాన్ని బట్టి ఈ మండు టెంటలో కూడా ఆయన ఆరాధించుకున్నట్టుకు దేవుడు ఎంతో కృప చూపాడు. కొద్ది నిమిషాలు పిల్లరా చూడండి. దేవుని ప్రేమించుట చెప్పాలి. ఏంటది? ఇప్పుడు దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తాడని చెప్తాం కదా. ఎన్నో వాక్యాలు చెప్తాం. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు, అసలు వర్ణించినాం కదా. దేవుడు మన మీద ఎలా ఉందంట ప్రేమ? ఆయనకి చెప్పండి, ఎలా ఉందంట ప్రేమ? వా స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యం ఒకసారి చదువుకుందాం. రోమపత్రిక దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును చాలు. పరిశుద్ధుడానికి కొందనాలు. కొద్ది నిమిషాలు అల్పనైన నన్ను మీ చేతుల్లో తీసుకొని బలపరిచి కృప చూపి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువుదామా? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై స్తోత్రం. ఇంకా కింద వచ్చిన కూడా ఒకసారి చదవండి. తన కుమారుడు జ్యేష్ఠుడగునట్లు దేవుని ఎవరిని స్తోత్రం. చూడండి పిల్లరా, ఇక వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూరి. స్తోత్రం. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఇంకా అంటే ఇప్పుడు నడుచుకోవట్లేదు అంటారా మనం? స్తోత్రం చేద్దామా? ఎట్లా లోబడుతున్నాం, ఏ విధంగా లోబడుతున్నాం అని అంటే, నిన్న నాకు పోయిన శనివారం వాళ్ళ ఆశ్చర్యం వేసింది. ఏంటయ్యా అంటే, ఇదివరకు మేము మరి తమ్ముడు వాళ్ళు పెదనాన్నలతో కలిసి డప్పులు కొట్టేటప్పుడు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు ఏం చేశాడంటే మానేసి బస్ స్టాండ్ దగ్గర కిరాయిలు మాట్లాడి ఎక్కిస్తూ ఉంటాడు. సరే అవును, గోపి చెప్పాడంట, మా మామ పాస్టర్ గారు కారు కొనుక్కున్నాడంటే గోపి తీసుకురామన్నా ఏమైనా టికెట్లు ఎక్కిస్తాను అని అన్నాడు. సరే నేనేంటి, మనం 3 సంఘాలు కలిపిన స్తోత్రం చెబుదామా, అంత కానుక రాదు. ఎండైనా వానైనా బైకే వేసుకెళ్తున్నాను కానీ కారు జోలికి వెళ్ళట్లా. స్తోత్రం.
సరే 400 రూపాయల కోసం కక్కుర్తుపడ్డా నేను. 400 కోసం పెట్టమన్నాడు కదా అని చెప్పి 4కి పెట్టా బండి. 4:30 ఒక్క రాట్ల. ప్రార్థన చేసే, ఏంటి ప్రభువా అన్న, ఈ చిత్తమేంటి ప్రభు అంటే, కిరాయిలు తిప్పుకుంటా కొన్నావా సేవకు కొన్నావా అని ప్రశ్న వేసుకున్నా నేనే. స్తోత్రం చెబుదామా? సేవకు కొన్నావా కిరాయిలు తిప్పుకుంటా కొన్నానా? ప్రభా నన్ను క్షమించు ప్రభా అని అమ్మట అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఎక్కించుకుంటాను, ఎలాంటోడు ఎక్కుతాడో తెలియదు. ఒకవేళ శానా పట్టినోడు ఎక్కాడు అనుకోండి, ఎట్లుంటుంది? స్తోత్రం చేద్దామా? ఇప్పుడు కొంచెం దేవుని భయం కలిగి దేవునిలో ఉన్నవాళ్ళు అయితే, మనం వెళ్ళేది దూరం, నాకు భయం వేసింది, బాబోయ్ నిజమే ఎవరిని ఎక్కించుకున్నాం అనుకో, దేవుని చిత్తం కాబట్టి ఇంజిన్ ఆగిపోయింది దానికి ఎక్కడన్నా, అక్కడ ఏం కలపాలో నాకు తెలియదు. స్తోత్రం చెబుదామా? అసలే కొత్త మేళం ఎందుకు వచ్చిన గోళ్ళ ప్రభు నన్ను క్షమించాయా అని ఎదురున్న బ్యాగు వెనకాల తీసేసి బండి పక్కకు పెట్టి మానేటి మీద చేతులుంచి, ప్రభా ఆనాడు మోషే ఇశ్రాయేలుకి అమోయులకి యుద్ధం జరుగుతున్నప్పుడు చేతులు ఎత్తితే మోషే కింద బండ వేశారు, బండ మీద కూర్చున్నాడు. అట్లాగే ఈ సీట్లో నువ్వు కూర్చో ప్రభా, నీ ఒళ్ళే నేను ఉంటాను ప్రభా, నువ్వే నడిపోయా. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. పొరపాటున అక్కడ సంఘస్థులు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఎక్కుతానని చెప్పి వచ్చారే, వెనకెక్కండి ఎదరాక మాకన్నాను. స్తోత్రం చెబుదామా? అంటే నా విశ్వాసం ఏంటి, ఎదరు నా పక్క సీట్లు ఎవరున్నారు? అబ్బా, వెంటనే అసలు నిన్న వెళ్ళేటప్పుడు ఆలోచన లేదు, వచ్చేటప్పుడు ఆ ఆలోచన లేదు. అయితే ఇంత పిల్లోడు ఎండలో నుంచొని కాళ్ళకు చెప్పులు కూడా లేవు, షయ అంటున్నాడు. ఆయన చూసి ప్రాణం చచ్చిపోయి బండి పక్కన పెట్టా. ఏంట్రా అన్న? ఎక్కుతాను అంకులో అన్నాడు. ఎక్కరా అన్న? ఆడెక్కడ దిగాడు? కేసరి దగ్గర దిగాడు. ఎరా అన్న, షాజీకి డబ్బులు లేవు అయ్యారు, మీరు లేకపోతే నడుచుకుంటూ వెళ్ళేవాడిని ఎండలో అన్నాడు. అబ్బా, ప్రాణం చచ్చిపోయింది నాకు. స్తోత్రం చెప్దాం. ఇప్పుడు దేవుని బిడ్డల్ని సంఘ బిడ్డల్ని దించటం వేరు. అట్లాగని కిరాయిలు వేసుకొని నేను డబ్బులు సంపాదించుకున్నాను అనుకో, దేవుడు మెచ్చుతాడా? అబ్బా సరే, ఇంకొకటే, అది అయిపోయింది. తమ్ముడు కిషోరుల అబ్బాయి, అంకులో మంచి బండి ఉంది, దానికి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి, అది స్కార్పియో ఇది అన్నాడు దాని పేరు. సరే ఏంటన్నా, అది మీకు బాగుంటుంది అంకులో ఎక్కడికి వెళ్ళినా అని అన్నాడు. సర్లే అని చెప్పి బండి చూడలే, నేను చూడకుండానే దానికోసం ప్రార్థన చేస్తున్నా. ప్రభా ఏం నీ చిత్తమేంటి ప్రభా అని అక్కడోడు ఫోన్ చేశాను నా ప్రార్థన అయిపోయినాక. సరే ఫోన్ చేస్తే, నాన్న చల్లబడ్డాక తీసుకొస్తాలే, ఇప్పుడే వచ్చానన్న. చిన్న ప్రార్థన చేసుకుని పడుకున్నాను. ఆ రోజు నేను బండి తీసుకెళ్ళా. కిషోర్ది మీటింగ్, ఫస్ట్ రోజు మీటింగ్. సరే మీటింగ్ అయిపోయింది. 25 తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నా. ప్రభా ఏంటి ప్రభా ఈ కారు చిత్తం ఏంటి ప్రభా, ఏంటి నాయన అని అన్నా. ప్లేట్ ఇట్లా ఉందా, ఇలాగ ఉంది కదా, మూత ఇట్లా తిరగబడింది అంటే దాని అర్థం ఏంటి? నోరు మూసుకోరా అన్నాడు నన్ను దేవుడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మూత తిరగబడింది. ఎందుకు నాయన, నీతో పెట్టుకునే జీవితాలు తారుమారవుతే. స్తోత్రం చేద్దామా? నన్ను క్షమించు ప్రభా, నువ్వు ఇంకేదాన్ని ఇచ్చేదాకా దాన్నే వాడుకుంటా. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినప్పుడు, ప్రేమతో ఆయన మనకు చెప్పినప్పుడు వినాలి. వినలేదనుకో ఇంకేం లేదు. ఒక పక్క సైతాన్ని కొడతాడు, ఇంకొక పక్క ఆయన కొడతాడు. తట్టుకుంటామా? ఆయన కొడతాం తక్కువే. స్తోత్రం చెబుదాం. ఒకసారి చెప్తాడు, రెండుసార్లు చెప్తాడు, ఇక మూడోసారికి అవకాశం ఎవడో. ఇక ఈలోపు సైతాన్ని గడు ఏం చేస్తాడంట మనల్ని. అందుకని మనం ఏం చేయాలంటే, చూడండి ఒకసారి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. మనము ఆయన ఆజ్ఞలు గైకొనటే దేవుణ్ణి ప్రేమించుట. స్తోత్రం చెబుదాం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.
ఎప్పుడైతే నాకు దేవుడు ఆ తలంపు ఇచ్చాడో నాకు వెంటనే ప్రియులరా బైబిల్లో ఒక ఆయన గుర్తుకొచ్చాడు. ఎవరైనంటే దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో తగులుతాడు. ఎవరైనా నాకెళ్ళి చూస్తావేంటి, నా అమ్మకం లేదు. చెప్పాను కదా దానియేలు గ్రంథం 5వ అధ్యాయం అని. ఇంకా ఇంకా ఇంకెవరో బెల్షాజర్ తెలీదా? బెల్షాజర్ ఏం చేశాడు? అరే దేవుని మందిరంలో ఉండవలసినటువంటి ఉపకారములన్నీ 1000 మందితో విందు చేసి మద్యపానముతోనంట తన బ్రతుకును బాడు చేసుకున్నాడు. ప్రభా నిజమేనా ఆయన, నీ సేవకే వాడతాను ప్రభా, అవసరమైతే మా విశ్వాసం లెక్కించుకెళ్ళి దించుతాను, తీసుకొస్తాను ప్రభా, కిరాయిలకు మాత్రం పెట్టను ఆయన, నన్ను క్షమించు బాబు అని చెప్పని బుద్ధి తెచ్చుకొని చెంపలు వేసుకొని అక్కడి నుంచి ఫస్ట్ గేర్ వేసుకొని మెల్లిగి గొల్లపూడి దాటా. మా అబ్బాయి ఫోన్ చేశాడు పెద్దోడు, నాన్న పెట్రోల్కి డబ్బులు వేసాను చూడన్నాడు. బా అసలు నా కళ్ళ నీళ్ళు తిరిగినాయి తెలుసా, ఎంత గొప్ప దేవుడు పిల్లరా. అదే నేను ఆయనకి లోబడకుండా వెళ్ళాను అనుకో, ఎట్ట ఉండేది? ఆయన అట్టగట్టాలి, ఆయనకేం తెలిసిన బాధలు, నేను అట్టగా ఉన్నాను అనుకో, 5 అయినా ఎవడు ఎక్కడో, 5 అయినా ఎవడు ఎక్కడో, అప్పుడు దేవుడి పని ఏమైంది? అవునా? స్తోత్రం. వెంటనే నాకు బెల్షాజర్ గుర్తుకొచ్చాడు. రెండోది దేవుడు నాకు ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చింది. ఏమన్నాడంటే, నువ్వు ఎప్పుడైనా మరలా కడపడి స్థితికి వెళ్ళావా, రానన్న స్థితి ఘోరం చేస్తాను జాగ్రత్త. మరి దేవుని ఆజ్ఞ కాదా? దాన్ని అతిక్రమించితే దేవుని ప్రేమించటమా? ప్రేమించటం, దాన్ని అతిక్రమించటం పాపమే. ఏమైంది నన్ను వెళ్ళామనుకోండి బెల్షాజర్ లాగా, కొన్న 4 మంది అయితే ఉన్న 4 ఊడిద్దంట. స్తోత్రం చెబుదామా? ఏనంట మొన్న ఏది వేడి చేసి పొక్కొచ్చింది 4 లోపల. మొన్న నా 3 రోజుల మీటింగ్లో తమ్ముడు కిషోరి బాగా జరిగింది. ఆఖరి రోజు ఆ 3 రోజుల కూటం నడిపింది నేనే. స్తోత్రం చెబుదామా? ఫస్ట్ రోజు మెసేజ్ నాదే, ఆ 3 రోజుల సభాధ్యక్షులను నేనే. అయితే పిల్లరా మరి కొంచెం వేడి చేసి 4 లోపల కొంచెం పొక్కు వచ్చింది. దానికోసం ట్యాబ్లెట్లు వేస్తే దాని పక్కన ఇంకొకటి వచ్చింది. ఇది ప్రభా ఏంటి ప్రభా అని చెప్పని ప్రార్థన చేసుకొని మంచినీళ్ళు తాగితే దెబ్బకు పోయినాయి. స్తోత్రం. హల్లెలూయా. నాకు షుగర్ 2018లో షుగర్ వచ్చింది. 1-2 సార్లు టెస్ట్ చేయించా. ఇప్పుడు వరకు షుగర్ టెస్ట్ చేయించలా. మన పాస్టర్ గారు అంటున్నాడు, అసలు నీకు షుగర్ ఉందంటే ఎవడైనా నమ్ముతాడని ఎండలో అట తిరుగుతున్నావు అంటున్నాడు. స్తోత్రం. దేవుడు ఎప్పుడైతే నాకు ఆ కారు అట్లా పెట్టొద్దని నాకు వార్నింగ్ ఇచ్చాడో, గొల్లపూడి మొన్న ఇక నేను అనుకున్నాను, ప్రభా నా పర్సనల్ పనికి కూడా వాడతాను, తగ్గిస్తాను ప్రభా, నీ పనికే దాన్ని వాడతాను. స్తోత్రం చెబుదాం అని తీర్మానం చేసుకొని కారు వేసుకెళ్దామని తాళాలు తీసుకొని జేబులు వేసుకున్నా. ఎందుకో మళ్ళీ నాకు మనసు ఒప్పక బైక్ వేసుకుని వెళ్ళిపోయా ఎండలో. వాళ్ళంటారు అయ్యగారు ఎండలో వచ్చావు, కారు వేసి రావచ్చుగా అంటాడు. మావో స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బెల్షాజర్ లాగా చేసాడు అనుకో. స్తోత్రం చెబుదామా? ఏం చేశాడంట? బెల్షాజర్ని చూస్తే ఒక పక్కన తూకం సరిగ్గా లేదు, ఒక హస్తం వచ్చిందంట. హస్తం వచ్చి ఏం రాసింది చెప్పండి అంటే దానికి అర్థం ఏంటి? దేవుడు తూయగా నువ్వు తక్కువ వాడుగా. స్తోత్రం. అరే డొక్కి సైకిల్ వేసుకొని ఇక్కడ బ్రేక్ ఎత్తే బందరం మీద ఆగే సైకిల్ వేసుకుని తొక్కినవుని నేను. దేవుడు ఏదో ప్రేమించితే దాన్ని ఇంకొకలాగా నేను కిరాయికి తిప్పుకోవాలనుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఒక్క ముట్టిగా పొడిచాడు. సొంత పనికి కూడా వాడినయ్యా, ఏదైనా పని ఉంటేనే వేసుకెళ్తా. స్తోత్రం చెబుదాం. ఏదైనా దేవుని పని ఎక్కడికన్నా మా సంఘ బిడ్డలను ఎక్కించుకెళ్ళాలన్నా, లేదా మా సంఘంలో ఎవరైనా కుటుంబం ఎక్కడికన్నా వెళ్ళాలి అయ్యగారంటే స్తోత్రం చెబుదామా? నీ బిడ్డలను తప్ప ఇంకొక నువ్వు ఎక్కినయ్యా దాంట్లో వెళితే మా ఫ్యామిలీ ఏదైనా ప్రార్థనకి వెళ్ళాలంటే వెళ్తాం. ఎంతకంటే ఇంక నేను వెళ్ళాను ప్రభా నన్ను క్షమించాయని ఏడ్చుకొని ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళా. స్తోత్రం చెబుదామా? ఇప్పుడు 4 వారాల నుంచి వెళ్తా ఉన్నా, కొత్తగా నేర్చుకున్న మహిమోహం అన్ని. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా చెబుదామా? అయినా కూడా దేవుడు 12 పోగలా తెచ్చేసాడు బస్ స్టాండ్ దగ్గరికి. టిప్పరోడు ఒకటి అడ్డం పెట్టాడు.
అది నాయన ఇక్కడి నుంచి బస్ స్టాండ్ లోనకుంది దాని వెనక. స్తోత్రం చెబుదామా? పెద్ద బండి, వాడు తిప్పటమే పోగానే తిప్పాడు అక్కడ. స్తోత్రం. ఓరి నన్ను వాక్యం చెప్పనిచ్చోళ్ళలాగా లేడు అనుకుంటే దెయ్యం మొహోడు అనుకొని అట్లా కొంచెం ఇచ్చాడు. వాడికి ఆగరా అని చెప్పని అద్దం తీసి ఆగమని చెప్పని మళ్ళీ లెఫ్ట్ తీసుకొని అంటనే వచ్చేస్తాయి. నా వెనకాల కారుడో ఆరన కొడుతున్నాడు. స్తోత్రం చెబుదామా? అలెలుయా. నేను మాత్రం తప్పుకొని మరేంటి అనుకున్నారు, దేవుణ్ణి అడిగా, ప్రభా డ్రైవింగ్ చేసే జ్ఞానం నాకు అయ్యా. స్తోత్రం. మరి ఎప్పుడు మరి కారులో తిరుగుడం కాదు ప్రభా, ఏదో ప్రేమించి ఇచ్చావు, దీనిని మహిమార్థమై వాడబడాలంటే ఆ జ్ఞానం నాకు. ఎట్ట పడితే అట్ట వాడేమనుకోండి దేవుని వస్తువా, ఏమైపోద్ది? ఇందాక చెప్పాను కదా, కొన్నాళ్ళకి మంది ఎత్తే స్తోత్రం చెబుదాం. భయం వేసేసింది నాకు. వెంటనే వచ్చేటప్పుడు కూడా ఎక్కడ ఆపలా, ఒకడు ఆపుతున్నా, డబ్బులు ఇస్తాను అంటున్నాడు. నీ డబ్బులు పోరా బాబా. స్తోత్రం చెబుదాం. ఎక్కడ నా నందిగుని దాటిన తర్వాత క్రాస్ రోడ్డు దగ్గర పక్కన ఆపి నిమ్మకాయ రసం తాగుతా. మామూలుగా అమ్మేది 20, నాకైతే 10గా ఇస్తాడు. ఏనన్నా నా కారు చూసాడు, చూస్తే నేనే కలిపి రెడీకి పెట్టాడు. అయ్యగారు మీకే తీసుకోండి అంటున్నాడు. అంటే 2 మిక్సింగ్ చేసి కొడతా, ఎందుకంటే ఎక్కడన్నా కొంచెం నీరసం ఉన్న దెబ్బకాయ, సాల్ట్ కొంచెం, చక్కెర కొంచెం 2 కలిపి ఇస్తాడు. అని కలిపిన 20 ఎత్తుంటే 20 తీసుకోవడం, మళ్ళీ 10 నాకు ఇస్తాడు. కొంచెం ఒకసారి నేను ఏంటి 10 తీసుకుంటున్నాడని అక్కడ దాక్కుని ఎదరదాగా వచ్చేటప్పుడు అంటున్నాడు, ఏంటి అయ్యగారు ఆపుకొని వెళ్ళావా అంటే అంటున్నాడు. నువ్వు చూస్తున్నావా అన్న, నీ బైక్ మీద వెళ్ళినా చూస్తాను, కారు మీద వెళ్ళినా చూస్తాను, నేను ఈ టైర్కి చూస్తాను అయ్యగారు మీరు వస్తున్నారా లేదని. ఆయన ఆశ ఏంటంటే నేను తాగిలిన తర్వాత వెంటనే 10-15 వస్తాయంట. స్తోత్రం చెబుదామా? తాగిలిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వస్తారు అయ్యగారు? 15-20 దాకా వస్తారు అయ్యగారు. ఒక్కోసారి అయితే 30 కూడా అమ్ముతాను అంటున్నాడు. మీరు తాగిలిపోయిన తర్వాత బేరం వస్తుంది, అందుకని మీకోసం ఎదురు చూస్తాను అంటున్నాడు. ఒకసారి ఆ మాట చెప్పిన తర్వాత నేను ఏం చేశానంటే, నాకు అవసరం లేకపోయి నీళ్ళు తాగుతా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. బండి పక్కన పెట్టాను, తాగాను. సరే చూద్దామని చెప్పి అక్కడ ఆపుకుని ఎదర తాగితే ఆడు 5 రూపాయలు తీసుకున్నాడు. ఎదర 10గా అన్న, వాడికి ఏసీ అనో కరెంటు నిమ్మకాయలు ఓరకను వస్తున్నాయేమోలే అన్నాడు. స్తోత్రం. అంటే మనల్ని దేవుడిని మనం ప్రేమిస్తే ఆయన సంకల్పాలు మన పట్ల నెరవేరుస్తాడు. మరి ఈ బెల్షస్సర్ ఏం చేశాడు అని అంటే, ఒక హస్తం వచ్చంట గోడ మీద రాసి వెళ్ళిపోయింది. తన అధికారాన్ని తీసి దేవుడు ఏం చేశాడంట, మాదీలకి ఇచ్చేసాడు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి రోజు వాక్యం చెబితే ఒక ఊరు నుంచి ఒక అయ్యగారు వచ్చాడు. ఒక తల్లిగారి సాక్ష్యం చెప్పింది. వాళ్ళు చౌదరీలు, చాలా అంటుగా ఉండేవాళ్ళు అంట. వాళ్ళు ఎవరు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు, ఎవరైనా కూర్చున్న కుర్చీలు కూడా వాళ్ళు కూర్చునే వాళ్ళు కాదంట. స్తోత్రం చెబుదామా? ఎవరన్నా కొంచెం తక్కువ వాళ్ళు ఇంటికి వెళ్ళారనుకో, చెక్కపేటలు ఉండేయంట. చెక్కపేటలు వేసేవాళ్ళు అంటే చెక్క కుర్చీలు వేసేవాళ్ళంట. అవి పక్కన పెట్టేసి అవి వాళ్ళకే వాడేవాళ్ళంట. పొరపాటు 4 పిల్లలకు తెలియకుండా కుర్చీ అయితే ఆ కుర్చీ పక్కన పడేసేవాళ్ళంట. ఆమె సాక్ష్యం. కోట్లు పడగెత్తారు, కానీ ఈ రోజున ఏమి లేదు. ఎందుకు అని అంటే ఆమె మాత్రం దేవుని నమ్ముకుంది, కానీ వాళ్ళ ఆయన దేవుని నమ్ముకోలే. ఎంత నష్టం. స్తోత్ర. ఆయన ఆజ్ఞలు భారమైనవిగా, ఆయన ఆజ్ఞలు సులువైనవి. స్తోత్ర. ఆయన ఆజ్ఞలంట మనం చక్కగా నెరవేర్చగలిగిన వారమై, ఆజ్ఞ మీరేడు బెల్షస్సర్ కంట తనకున్న చెప్పాలి నన్నెత్తు నుంచి అరికాల వరకు ఉన్న పొగరు తీశాడంట దేవుడు. స్తోత్రం చెబుదామా? ఎక్కడి నుంచి ఉందంట పొగరు? తీసేసాడే లేదా? దేవునికి ఆజ్ఞనికి లోబడాలి. చూడండి ఇంకోసారి నిర్గమకాండం 20 అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 20 అధ్యాయము 3-4 వచనాలు. నేను తప్ప వేరే ఒక దేవుడు మీకుండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ. స్తోత్రం. ఆయనే మన దేవుడు. అసలు యేసుప్రభు ఫోటో పెట్టాం మనం. యేసుప్రభు అట్లా ఉంటాడనా? నేను ఇంట్లో కూడా ఆయన ఫోటో పెడతాకి ఇష్టపడినా. యేసుప్రభు అలా ఉంటాడా?
కానీ మొత్తానికి మనకులాగే ఎవరికలాగా ఉంటాడో మనకులాగే ఉంటాడు, కానీ నీకులాగా ఉంటాడో నాకులాగా ఉంటాడు ఇంకెవరిలాగా ఉంటాడో తెలియదు. ఈరోజు అక్కడ మందిరంలో ప్రార్థన చేశాను, ఈరోజు తెల్లవారుజామున ప్రార్థన చేశాను. ఏం చేశారంటే, ప్రభా మరి మీ దాసురాలు మోకాళ్ళ నొప్పులు ఎన్ని హాస్పిటల్ దిగినా మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదు, అసలు పనికి వెళ్తావు నీ చిత్తమా కాదా? మరి కార్యం వద్దన్న దేవుడు మరి ఇది కూడా చెప్పాలి కదా, అందుకని ప్రార్థన చేశా. స్తోత్రం చెబుదామా? దేవుడు ఎట్టాని ఎత్తాడండి, చంపుతాడంటే వాళ్ళు లేదు ఈ పూట లేదు సాయంత్రం ఎత్తాడు, సాయంత్రం లేదు రేపు ఎత్తాడు, రేపు లేదు ఎల్లుండి ఎత్తాడు. మంచినీళ్ళు దాకా బతుకు దేవుడి కోసం. 400 రూపాయలు కక్కుర్తి పడితే దేవుడు ఒక్కటి పీకితే నాకు దెమ్మ తిరిగింది. స్తోత్రం. డబ్బులు ముఖ్యం కాదు మనకి, డబ్బులు దేవుందండి. ప్రభు ఇవ్వాలనుకుంటే ధారాళంగా ఇస్తాడు. ఒక్కసారి ఆయన దయాహృదయం కనికరింగా కళ్ళు మన మీద ఉంచాడు అనుకో, హల్లెలూయా, రెప్పపాటులో ఏమవుతామంట, అబ్బా మన దేవుడు సాదాసీదా దేవుడు కాదు. మన దేవుడు అంట సిరి సంపదలు కలిగిన వాడు. ఆయన ఆజ్ఞను నువ్వు అనుసరిస్తే నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. నువ్వు పరిగెత్తవసరలా. స్తోత్రం. పరిగెత్తవసరం లేదండి. ఆయన ఆజ్ఞను అనుసరించి వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకో. దావీదు అన్నట్లుగా మన బ్రతుకులే జరుగుతాయి. దావీదేమన్నాడు నా మొంగళ్ళు అడు చూస్తావండి చాలా అన్నాడు, దాంట్లో ఏం చెప్పాలి నీకు అన్నాడు చూస్తున్నాడు. హల్లెలూయా చెబుదామా? దావీదు చాలా అన్నాడు. ఏమన్నాడు? ఏ మాట చెప్పమంటావంటే ఏమన్నాడు? నేను బ్రతుకు దినములన్నీ ఇప్పుడు బాగా నొత్తాయి రికార్డులు. స్తోత్రం చెబుదాం. ఏం చెప్పాడంటే చెప్పలేదు కానీ ఊరకట్ట టచ్ ఫోన్ టచ్ చేసినట్టు టచ్ చేస్తే వస్తాయి అప్పుడన్నీ. స్తోత్రం చెబుదామా? అరే అందరు టచ్ ఫోన్లు అయిపోయారండి, టచ్ చేస్తే తప్ప రావట్లేదు. అరే అందరూ వాక్యం తెలిసిన వాళ్ళంతే వాక్యం తెలియని వాళ్ళంతే, టచ్ చేస్తే తప్ప ముందు పైకి బండి ఫోన్ పైకి నడవట్లా. స్తోత్రం చెబుదామా? ఇప్పుడు ఆడున్నాడు ఆ బొడ్డోడు ఆడి ఎర్రోడు కొడుకు, వాడిని సంకలో వేసుకొని ఫోన్ చూస్తున్నాం అనుకో, ఆడు ఇట్టంటాడు, దాన్ని ఇట్టంటాడు, ఆడు ఇట్ట అంటున్నాడు. ఊరు నాయన వీడికి నిండా 6 నెలలు ఊడు ఏం చేస్తున్నావు అన్న అని అంటున్నాడు. ఆడు బాబోయ్, పిల్లలు కూడా టచ్ ఫోన్లు వాడటం. స్తోత్రం చెబుదాం. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డరా, మనం దావీదు వలె, దావీదంట బహు శ్రమ పొందాడంట. దావీదు చరిత్ర చెప్పాలంటే గుండు తెరుక్కుపోతాయి. దావీదుని దేవుడు అంత ఇదిగా ఎందుకు ఆలోచన చేసి ఆశీర్వదించాడంటే, ఆజ్ఞను అనుసరించి తెలుసో తెలియకో తప్పటడుగు లేచిన దేవుడు ప్రేమ తన మీద ఉంది. దేవుని గాఢంగా ప్రేమించాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేని బిడ్డరా, తన బ్రతుకు ఎలాంటి బ్రతుకయ్యా అంటే, ఒకసారి అంటాడు, నా జీవితం అనేకులకంట. చూడండి ఒకసారి కీర్తన 22వ కీర్తన 6వ వచనం ఒకసారి చదవండి. నేను అది మనం ఎట్ట చదవాలంటే, అమ్మా ఇప్పుడు నయోమి వచ్చింది, దేవుని ఆజ్ఞని మీరి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయి ఏమైంది? ఏమైపోయింది అంటున్నా, రొట్టెల పట్టణం విడిచిపెట్టింది, దేవుని దీవెన వదిలిపెట్టింది, ఏదో కొంత శ్రమ వచ్చిందని ఆజ్ఞ మీరి అతిక్రమించి వేరే ప్రాంతానికి వెళితే తన కుటుంబం నష్టపోయింది. కరువు వచ్చిందని దూరపు కొండలో నునుపు అనుకొని పరిగెత్తిందంట. అక్కడేమీ లేదు, శాపం తప్ప నష్టం తప్ప ఏమీ లేదు. తిరిగి వచ్చిన తర్వాత ఏముంది? అయ్యో నయం మా అమ్మ వచ్చింది, పిల్లలందరూ గంతులు వేస్తుంటానంట. ఏయ్ నన్నట్ట పిలవగాకండి, నా పేరు మారా. అయ్యో నా పేరు మారా అందా? ఏముంది? కొంచెం బాధ చదవండి ఆ మాట. అట్ట కాదు, నేను నరుడును కాదు. అబ్బా ఏనంట, నేను నరును కాదు పురుగును, నరుల చేత. బా స్తోత్రం. అంత దేనస్థితిలో ఉన్న ఆ వ్యక్తిని
40 సంవత్సరాల ఏకదాటిగా దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజల మీద పరిపాలకుడిగా ఉంచాడంటే దేవుని ఆజ్ఞను అనుసరించడం. దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. ఇచ్చి దేవుడంట దావీదు దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఒక చోట అంటాడు, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడు అయిన వాడా. స్తోత్ర. ఏనండా, ఇశ్రాయేలు స్తుతుల మీద చూసిండు బట్టే కదా మాట మాట్లాడింది. మరి దేవుని దర్శనాలు మనం చూస్తున్నామా? దేవుని దర్శనాలు మా మంద మాకు పని పాటలు మాకు సరిపోతుంటే అంత తీరిక ఎక్కడ ఉందే, అంత ఆలోచన ఎక్కడ ఉంది, అంత ప్రార్థన మాకు ఎక్కడ ఉందే? స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలేరా, ఆయన చూశాడంట. చూసి నా కుమారుడు దావీదు నన్ను ఆరాధిస్తున్నాడని తనకు ఒక మార్గాన్ని వేశాడు. వేసి రాజుగా అభిషేకించి 40 సంవత్సరాలు తిరుగులేని నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో పరిపాలన చేయటకు దానికి కారణం ఏంటంటే దేవుని మార్గం నుంచి తొలగల. స్తోత్రం. మనమైతే మందిరానికి వచ్చేదాకా, మరి కొంతమంది అయితే వారాల తరపడ ఉంటున్నారు. నాకేం అర్థం కావట్లా. ఏమైంది ఎండలో కూర్చుంటే ఏమైందండి? పైన కుప్పొద్దు కదా. రేపు ఈ ఫ్యాన్ గాలి వేడికి అట్ట అంటే రేపు మరి కాలితే స్తోత్రం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏనండా, గప్పున ఏమైందయ్యా? దాన్ని నీళ్ళు పోసిన ఆరదంట. స్తోత్రం. హల్లెలూయా. నిన్న సాయంత్రం నేను వెళ్ళేటప్పుడు గట్టు మూలన ఆ ఎదురు పైన కొండ ఒకటి ఉంది. ఆ కొండ మీద అంట ఎవడో మరి మందు ఒకటాకి వెళ్ళాడో దేనికి వెళ్ళాడో ఏమో తెలియదు, కానీ మందు దాగి సిగరెట్ అట్ట వేసాడంట. సిగరెట్ కాల్చి అది కొండ మొత్తం తగలబెట్టింది. నాయన ఏమైంది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. నేను కారులో అద్దాలు వేసుకొని లోపల వేసుకొని వెళ్ళాను కాబట్టి ఆ సెక నాకు తెలియలా. ఒకడైతే అబ్బా అంటున్నాడు. ఎక్కడో అక్కడ మండుతున్న ఆ వేడికి అబ్బా అంటున్నావే, రేపు మన అక్కడ ఎక్కడండి మనం దేవుని ప్రేమించేది? ఎక్కడ దేవుని ప్రేమించేది ఏంటి చెప్పండి? దేవుని ప్రేమించడం మనం అనుకుంటాం, అయ్యగారు ఏదైనా మీటింగ్లు పెట్టినప్పుడు కానుకిద్దాంలే, క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఏదైనా చేద్దాంలే, మందిరానికి రంగు వేపించుకుంటాడు ఆయనే. స్తోత్రం చెబుదామా? మందిరానికి రంగు వేపించుకుంటాడు. లేదంటే ఏదైనా కొనుక్కొని టీయో కాఫీ తాగుతాడు. స్తోత్రం చెబుదామా? ఏనంట టీయో కాఫీయో. స్తోత్రం. ఇది దేవుని ప్రేమించడం అనుకుంటాం మనం. నువ్వెంత పెట్టినా ఎంత చేసినా దేవుని ఆజ్ఞను అనుసరించకుండా నువ్వు సేవకుని ఎంత ఇచ్చేసినా కూడా దానివల్ల లాభం లేదు. స్తోత్రం. పండగ రోజున అయ్యగారికి బట్టలు పెట్టాను, మంచి కానుక ఇచ్చాను, మంచి భోజనం పెట్టాను. అయ్యగారి ఫ్యామిలీకి అంతా నేనేదో మేలు చేశాను, నువ్వు పొంగిపోతాం. దానివల్ల ఏ ఉపయోగమో ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి ఒకసారి. ఆదికాండం 45వ అధ్యాయము 3-5 వచనాలు త్వరగా నేను ముగిస్తాను. నేను యేషోబును, నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా? నా దగ్గరికి రండని చెప్పినప్పుడు ఐగుప్తులకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడు యేషోబును నేనే. ఒక్కసారి వాళ్ళు కంగు తిన్నారు. బాబోయ్, మనం చంపాలనుకున్నాం, కొట్టాలనుకున్నాం, ఎగతాళి చేసాం, ఎంతగానో అవమానపరిచాం. ఇక మన మీద పగ తీర్చుకుంటాడేమో వీడు, ఇక అయిపోయింది, ఇక మనకి ఇది ఆఖరి పేజీ అని లోపలంట గుండులో దడ 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 అంటుందంట. ఆయన ఏమన్నాడు ఇప్పుడు? కింద మాటలు చదువు. అది చూసారా ఆ మాటను బట్టి వాళ్ళకి ఎంత నెమ్మది వచ్చి ఉంటుంది. అంటే దేవుని ఆజ్ఞని ప్రేమించేవాడికి ఆ ప్రేమ ఉంటుంది. ఇవాళ తిట్టాడంటే రేపు గుర్తుపెట్టుకొని ఇటు తిట్టిన దానికి 4 తిట్టామనుకో, అది దేవుని ప్రేమించడం కాదు.
వాళ్ళు ఏదో కొట్టాడని చెప్పి రేపు అడిగి దొరికినప్పుడు చితకబాదేమనుకో అయిందా? ఎట్టయిద్ది? ఒకడంటే ఏసై దగ్గరికి వచ్చి, అయ్యా నీ అప్పు నేను కట్టలేను బాబు అంటే, పోరా క్షమించేసాను పో అన్నాడంట. ఇంకోటి దగ్గరికి వెళ్ళి అప్పించినట్టు పేకబట్టి, నాయ్ నా అప్పు ఎప్పుడు కడతావరా అన్నాడంట. స్తోత్రం చెబుతాము. వీళ్ళు ఆయనకి చెప్తే, యారా నీకేం చెప్పాను నేను, నీ అప్పు నేను క్షమించాను కదా, నీ తోటను నువ్వు క్షమించలేవా? స్తోత్రం. మన మొదటి రోజు నేను వాక్యం చెప్తే ఒక అయ్యగారు తన్నాడంట, నాకు ఇస్తే దుమ్ము దులిపేవును కదా అన్నాడంట. అంటే అదే పరిశుద్ధాత్మ లేకుండా ఎవడేం చేయలేడు. పరిశుద్ధాత్మ ఏం లేకుండా అప్పుడు అన్నాడంట, ఓ నీకు ఆయన సంగతి తెల్లదు కూర్చో అన్నాడంట. స్తోత్రం. ఆయన సంగతి నీకు తెల్లదు కూర్చో, పావుగా అంటాను అన్నాను కాబట్టి ఊర కట్టట్ట తగిలించుకుంటూ వెళ్ళాడు, నీకు తెలియదు ఊరుకో అన్నాడంట. స్తోత్రం చెబుదామా? ఎవరిని కూడా మనం తక్కువ అంచినా, అక్కడికి వచ్చిన అయ్యగారు సాక్ష్యం చెప్పాడు. మాస్టర్ గారు చాలా మంచోడు, దేనికి కూడా తొందరపడట్లేదు అన్నాడంట. చాలదా సాక్ష్యం? ఆయన నేను ఎప్పుడు అన్నాడు కలిసింది లేదు, మాట్లాడుకుంది లేదు. ఆ కొద్ది నిమిషాలు అక్కడ నా ప్రవర్తన చూశాడు. మాస్టర్ గారు మంచోడు, ఏ విషయంలో తొందరపడట్లేదు, చాలా ఆచితూచి మాట్లాడుతున్నాడు. మళ్ళీ నాకు చెప్పాడన్నా ఇట్లా అంటున్నాడన్నా అయ్యగారు అని. స్తోత్రం చెబుదాం. మన దేవుణ్ణి వెంబడించేటప్పుడు ఆయన ఆజ్ఞను అనుసరించాలి. ఆయన ఎలాగ జీవించలేకపోయినా కనీసం ఆజ్ఞనన్నా, స్తోత్రం చెబుదాం. ఇక్కడ ఈయన ఏం చేశాడు, మీరు భయపడమాకండ్రా, దేవుని చిత్తం ఏదో ఉంది అందుకే ఇది జరిగింది, దేవుని ప్రణాళికలు నన్ను ఇక్కడ ముందుగానే ఏర్పాటు చేశాడు, భయపడమాకన్నానా, మీరేమి దడవద్దు, భయపడద్దు, వెళ్ళి నాన్నని తీసుకుంటా అని అన్నాడంట. స్తోత్రం చెబుదాం. ఏమన్నాడు? ఎంత మంచి ప్రేమ. యేషోబు ఎలా ఉన్నాడంట? ఆజ్ఞను అతిక్రమించలేదు. స్తోత్రం. ఆజ్ఞను నెరవేర్చిన వాడై ఉన్నాడు కదా. అంతకుముందు ఎన్ని శ్రమలు పడ్డాడు. దావీదు ఏమంటున్నాడు? నేను నరుణ్ణి కాదు. అసలు ఆ చరిత్ర చాలా పెద్దది, ఒక వారం చెప్పుకుందాం ఎప్పుడన్నా. దావీదు తల్లి పేరేంటో, దావీదు తల్లి ఎవరో స్తోత్రం చెబుదామా? చెప్తారా? దావీదు తల్లి పేరేంటో బైబిల్లో లేదా చరిత్ర లేదు. కొంతమంది అంటారు యెషయాకి 2 భార్యలు అంటారు. 2 భార్యలు ఉన్నారా? ఒకళ్ళే లేనిపోయిన తోకలు కలుపుతున్నారు. స్తోత్రం చెబుదామా? ఏంటనుకున్నారు? అంతా కూడా మెప్పు కోసం చేసే బోధలు. ఆ బోధ ప్రభు నాకు నేర్పలా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎదుటివాడు మెచ్చుకోవాలేనో ఆకర్షించుకున్న బోధలు మనకు అవసరంలా. ఉన్నది ఉన్నట్లు చెప్పు. దేవుడు నేర్పింది అదే, ఆయన పాదాల దగ్గర నేర్చుకున్న భక్తి అదే. స్వస్థపరుస్తాడు దేవుడు. ఆయన దగ్గరికి రండి, మీరు 10,000 ఇస్తే 20,000 ఇస్తాడు, 20,000 ఇస్తే 40,000 ఇస్తాడు, 50 ఇస్తాడు, 4 లక్షలు ఇస్తాడు, ఇవ్వండి అని చెప్పే రకం కాదు. ఇగో ఆనందాల చుట్టమే 50,000 తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టాడు. ఏంటయ్యా అన్నా, నువ్వు టీవీలో మాట్లాడితే కట్టుకోపో అని అన్నాడు. అంటే అదే నువ్వు ఏ టీవీ కడతా కట్టుకోపో అన్నాడు. ఇక్కడ ఈ మందిరంలో నేను ప్రార్థన చేస్తున్నాను. నేను 3 ఆడపిల్లలే, ఓళ్ళు అప్పుల్లో ఉన్నాడు. ఇప్పుడుగా ఆ తిప్పలు తప్పలేదు పాప మా అబ్బాయికి. నేను అన్నానయ్యా వద్దయ్యా, నువ్వు బాధల్లో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావు, ఎంత వడ్డీలు కడుతున్నావు, అంత బలంతాన తీసుకొచ్చి నాకు ఇవ్వద్దు. 3 ఆడపిల్లలే, నాకు వద్దయ్యా. నువ్వు అప్పుల్లో ఉండి మళ్ళీ నాకు వడ్డీకి తీసుకొచ్చి ఇస్తావా? లేదయ్యగారా ఎక్కువ కాదా, 5 రూపాయలు అంటున్నాడు. ఏనంట 5 రూపాయలు నీకు ఏమి లేదా? 3 రూపాయలు కట్టేవాళ్ళు అల్లాడిపోతుంటే వద్దు నాన్న, నేను ఆ పని చేయను. ఒకవేళ నీ దగ్గర తీసుకొని నేను వాడతాను, ఒక 3 నెలలు 4 నెలలు లేదా ఒక 6 నెలలు చెబుతా. తర్వాత అదే దేవుడు చెప్పమని చెప్పాడు అనుకో, మీ తాతలు నాకు కొత్తడు ముక్కు పట్టుకొని అన్న. స్తోత్రం చెబుదాం. అవునా కాదా? దేవుడి చిత్తం అయితే ఎక్కడో అగాధంలో ఉన్న దాచబడిన ధనం లాక్కొస్తాడు మన కోసం. స్తోత్రం చెబుదామా? అవునా? యెషయా గ్రంథంలో చెబుతాడు కదా, దాచబడిన ధనం
మనకిస్తాడు దేవుడు. ఇవ్వలేదా? ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? ఇంకా ఎవరికి ఇచ్చాడు? చూడండి 45 కీర్తన, 45 ఏషయ 45 ఒకసారి చదవండి. 45 22 23 వచ్చిన చదవండి. లేదా 43 43 అనుకుంటానన్న. చూడు 43 44లోనే ఉంటుంది. దాచబడిన ధనము, ఒక్కసారి ముగిచ్చేస్తాను ఒక్క మాట చెప్పి. 20 చూడండి 24వ అధ్యాయం 22 వచనం చదువుదాం. కాదమ్మా, సరే అక్కడ ఏముంటుందంటే అక్కడ ఇనుప గడియలను దొరికిందా? స్తోత్రం పిల్లరా. అక్కడ ఒక నాయకుడి పేరు దేవుడు ప్రస్తావిస్తాడు. అతను ఎవరు అని అంటే అతని పేరు ఎక్కడ దొరికిందంటే మనకి పిల్లరా ఆ దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో తగిలి తన పేరు. స్తోత్రం. దొరికిందా? యెషయా గ్రంథంలో ఆయన ఇత్తడు గడియలను కొడతాడు. స్తోత్రం పిల్లరా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు దాచబడిన ధనం మనకే ఇస్తాడు. నేను అన్నాను, అయ్యా ఈ వీధిలో మెత్తగారుండో ఈ వీధిలో నువ్వు చాలామందికి డబ్బులు ఇవ్వాలి, ఇది తీసుకెళ్ళి ఇచ్చేసాయి. ఎక్కడ 10 రూపాయలకు వడ్డీకి తెచ్చావో వాళ్ళకి ఇచ్చే. చదువు కాదు కాదు అది కాదు అది కాదు చదువు పేరు పెట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకారములలో రహస్య స్థలములో మొరుగైన ధనమును నీకిచ్చేదన్నో. స్తోత్రం. అతను ఎవరంటే అతని పేరు కూడా చెప్తాడు అక్కడ. ఎవరి పేరు అయ్యా అంటే అది కాదు 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 ఎవరంట? నా సేవకుడైన కోరేషు అప్పుడుకు పుట్టాడా అయ్యా? కోరేషు అప్పుడుకు పుట్టాడా? ఉన్నాడా? అప్పుడుకు లేడు. కోరేషు అనేవాడు అసలు అక్కడ మనకి ఎక్కడ తగలడం. ఎక్కడ తగులుతాడయ్యా అంటే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో తగులుతాడు. చదవండి ఒకసారి. ఇది దేవుడి యొక్క వాగ్దానము, రెండోది ప్రవచనం. తగలేదా? దానియేలు 11వ అధ్యాయము 10వ వచనం చదువు. లేదా 1:10 దాంట్లో ఉంటుంది అతని పేరు. దానియేలు గ్రంథంలోనే ఉంటుంది అతని పేరు. కోరేషు వెళ్ళి అక్కడున్న యూదుల మీద సవాలు ఇస్తున్నప్పుడు యూదులు అన్నారంట, ఒరే నాయన నువ్వు ఇప్పుడు వచ్చావు, నిన్ను గుర్చిన ప్రవచనము మా యెషయా ఎప్పుడో చెప్పాడు. స్తోత్రం చెబుదాం. ఏనన్నా నిన్ను గుర్చిన ప్రవచనం మా యెషయా భక్తుడు ఎప్పుడో చెప్పాడు. హల్లెలూయా. నేను ఇక ఆ మాట చెప్పి ఇప్పటికంటారు వాళ్ళు ఏమంటారంటే, అమ్మా ఏకమేనండి, ఇప్పటికి ఏమంటారంటే 50,000 చేతులు పెడితే వద్దన్నావు,
రూపాయల కానికి తిండి చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది అయ్యగారులో. నేను అట్ట తిరిగేవాడిని కాదులే అమ్మా. స్తోత్రం, హల్లెలూయా. నేను అట్ట తిరిగేవాడిని కాదమ్మా. శనివారం మాత్రం మా సంఘ బిడ్డలకు ప్రార్థన చేయడానికి వెళ్తాను. ఇక అంతే తప్ప ఇంకా వేరే ఇంకా తిరగను నేను, నాకు అలవాట్లేదు. స్తోత్రం. దేవుడు తలుచుకుంటే ఏదైనా ఎప్పుడు అంటే నా ఆజ్ఞ అనుసరించినప్పుడు. ఆజ్ఞ అనుసరించడమే ఆయన ప్రేమించటం. నువ్వు పాస్టర్ గారికి ఏదో పట్టు వస్త్రాలు పెట్టి, లింగీలు పెట్టి, అవి పెట్టి, వైట్ డ్రెస్ పెట్టి హల్లెలూయా చెబుదామా, అయ్యగారికి నిలువెత్తు బంగారం పెట్టినా దేవుని ఆజ్ఞను దాన్ని అనుసరించటం కాదు. స్తోత్ర. ఎవరి మనసు ఆయన మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి కాదు. ఎప్పుడు మనకి శాంతి వస్తుందంటే ఆయన ఆజ్ఞను అనుసరించినప్పుడు. ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నప్పుడు సమస్తము దేవుడు సమకూడి జరిగిస్తాడు. నిన్న జరిగిన సాక్ష్యం ఏంటంటే, ఈ ఆదివారానికి డబ్బులు కావాలి ప్రభు అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఒక అయ్యగారు ఫోన్ చేశానా, రేపు బుధవారం పెళ్లి చేయాలన్నాడు. స్తోత్రం చెబుదాం అన్నా, వాళ్ళు 4,000 ఇస్తారు, నీకు 2,000 ఇస్తాం, మిగతా సేవకులకి తల కొద్దిగా ఇవ్వాలండి. సర్లే అని చెప్పి పెళ్లి చేశాను. పెళ్లి చేసి దాంట్లో 5వ వంతు తీశారు 2,000లో. 5వ వంతు అంటే ఎంత? అసలు ఎంత ఇవ్వాలి? 10వ వంతు తీయాలంటే 2,000 కదా, ఎంత ఇవ్వాలి? మరి 5 వంతులు తీసా, 500 తీసి పక్కన పెట్టా. సరే ఏంటని ఆలోచన చేస్తే మా వాడు వచ్చి ఒక 500 ఇచ్చాడు. ఏంట్రా అన్న, అటు బండికి ఇస్తే కావాలన్నావుగా మరి అన్నకే. లేదురా వాడు లేవన్నాడు రా, మరి వాడు ఎప్పటికెత్తాడో, మరి నీకు కావాలి కదా అని అన్నా. సరే వాడు నన్ను అడగల, పిల్లోడు అడగల, ఈ నా దగ్గరే ఉన్నాయి. మరి అన్న అడగల, మరి ఏ తెప్పలు పడ్డాడో కట్టాడు. అడగలేదు. సరే 500 ఇదిగోరా అన్న, ఉంచునానా అన్నాడు. 1000 రూపాయలు పక్కన పెట్టా. చేతులు ఇంకా డబ్బులు లేవు. ప్రార్థన చేస్తున్నాను. ఒక ఇంట్లో ప్రార్థన చేసి వచ్చేసా. మళ్ళీ వెనక్కి పిలిచి అయ్యగారు అదిగో దశం భాగం చేతులు పెట్టి ప్రార్థన చేయించుకున్నారు. దేవుణ్ణి మనం ఇతరులని ఆశించకుండా దేవుని మీదే ఆనుకొని బ్రతికేమా, ఎంత కష్టస్థితులైనా దేవుడు పోషిస్తాడు. సభలు కూడా ఒకసారి హల్లెలూయా. మంచిది పిల్లరా. దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు నాకు. బండి మీద రూపాయి కిస్తీ లేకుండా నీకు బండి ఇచ్చానుగా, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. ఒక్కసారి నా ఎంటుకలను నెక్కబొడిచినాయి. స్తోత్రం చెబుదామా? అవునా కాదా? అసలు దేవుడు మాట్లాడితే ఆ భయం వేరండి. మనం అనుకుంటాం పాస్టర్ గారు మాట్లాడుతున్నాడుగా అనుకుంటాం. మాట్లాడేది ఎవరో బా, దేవుడు మాట్లాడుతున్నాడనే భయం మనకుంటే దెయ్యం పనులు మానతాం, పనికి మళ్ళీ మాటలు మానతాం, దేవునికి విరోధమైన ఆలోచనలు మానతాం. మాని ఆజ్ఞానుసారమైన బ్రతికి ఆయన ఇచ్చే దీవెని పొందుకుని ఎప్పటికైనా దీవించనియండి, ఆయన ఇష్టం. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తావా, వాళ్ళు ఏదైనా పాపం చేస్తావా, వాళ్ళు ఏదైనా ఏదో అబద్ధం ఆడతావా, అవసరం లేదు. పెళ్లి చేసిన వాళ్ళు, అయ్యా పెళ్లి కొడుకేనో అబ్బాయి కుర్చీ కావాలయ్యా అన్నారు. వెంటనే ఫోన్ చేస్తే 1,500 అన్నారు. ఓ నాయన, వాళ్ళు పేదవాళ్ళు బాబు అంటే, సరే అన్న అంత ఇప్పిస్తావు ఇప్పి అన్నాడు. ఒక 500 ఇప్పినా, కాదన్నా అట్ట కాదన్నా అట్ట ఇట్టాను అట్టానని 1,000 రూపాయలు. సరే మేము వెళ్ళిపోతున్నాం, కుర్చీ అక్కడ పెట్టాలని 1,000 రూపాయలు ఇవ్వన్నా. ఆ 800 ఇస్తుంది. అమ్మో అట్ట కాదు, వాళ్ళకి 1,000 రూపాయలు అని చెప్పాను. నువ్వు 800 ఇస్తే 200 ఎవరు తీసుకున్నారు అనుకుంటారు వాళ్ళు. నువ్వు ఫోన్లో మాట్లాడేవుగా, అట్ట కాదు, ఇస్తే 1,000 రూపాయలు లేకపోతే నీ దగ్గర పెట్టుకో, వాళ్ళని ఫోన్ నెంబర్ వాళ్ళని దగ్గర పంపిస్తానన్నా. లేదా ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ పోయి చేయన్నా అని 1,000 రూపాయలు ఇచ్చింది. అవి 4 రోజులు నా దగ్గరే ఉన్నాయి, రూపాయి లేకపోయినా నేను వాళ్ళ. అబ్బాయి ఫోన్ చేశాడు, నా పాస్టర్ గారు డబ్బులు తీసుకున్నాయా, నా దగ్గర నీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవన్నా. తీసుకెళ్ళిన తర్వాత అంటున్నాడు, నమ్మకం అన్నా నీ దగ్గర డబ్బులు ఎక్కడికి వెళ్ళావు. స్తోత్రం చెబుదాం. అది కావాలి మనకి. సమాజం నమ్మాలి, దేవుడు కూడా నమ్మే బ్రతుకు మనం బ్రతికామంటే, ఇదిగో కోరేష్కు ముందుగానే దాచుంచిన ధననిధి ఎప్పుడు ఎక్కడ దాచాడో, ఎప్పుడు విడుదల చేస్తాడో ఆయన దయ.
నమ్మితే ఒక్కసారి మంచి స్తోత్రం చెప్పండి దేవుడికి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, దేవుడి మాటలు దీవించును గాక. మహాపరిశుద్ధ మహాగణుడ నాయన తండ్రి, మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నామయ్యా. గొప్ప దేవుడు, గొప్ప రక్షకుడు నాయన తండ్రి, మీకు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నామయ్యా. స్థుతుల మీద ఆసీనుడు నాయన, స్థుతులకి యోగ్యుడు నాయన తండ్రి, మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. రక్షక, మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నామయ్యా. రక్షక, మీకు వందనాలు స్తోత్రం నాయన. నాయన, మీరు మమ్మల్ని ప్రేమించారు నాయన, దానికి సాక్ష్యం నాయన, మేము సజీవ లెక్కలో ఉన్నాము తండ్రి. మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నామయ్యా. మా జీవితంలో నాయన మరి యొక్క పునరుద్ధాన ఆదివారాన్ని మాకు దయచేసిన దేవా, మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నామయ్యా. నాయన, మొదటి ప్రార్థనలో మీరు ఉన్నారు, పాటల ద్వారా మీరు మహిమ పొందారు నాయన.